హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి హౌ టు బాక్స్ ప్లీట్ ఏ శారీ అన్నమాట. అదేనండి, శారీని ముందుగానే ప్లీట్ చేసుకుంటే మనకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కదా రెడీ అవ్వడానికి. సో పట్టు శారీని ఎలా ప్లీట్ చేసుకుందామో చూసేద్దామా. లెట్స్ గో. శారీ బాక్స్ ప్లీటింగ్ లో మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే పెద్ద క్లిప్స్ అండి. ఇవి మనకి అమెజాన్ లో కానీ అలా బయట వెబ్సైట్ లో దొరుకుతాయి. వీటి వల్ల మనకి వేరే వాళ్ళ హెల్ప్ లేకుండానే మనం బాక్స్ ప్లీటింగ్ అనేది ఈజీగా చేసుకుంటాం అన్నమాట. సో మనం పోసుకున్న కుర్చీలు అన్నీ కలిపి ఇలా సెక్యూర్ చేసుకోవాలి. సో ఇలా ప్లీట్స్ అన్ని నీట్ గా అరేంజ్ చేసుకొని పిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన కుర్చీలు అనేవి 1 by 1 సెట్ చేసుకొని పిన్ చేసుకోవాలి. సో ఐరన్ బాక్స్ ని యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే లక్షల రూపాయల శారీలు మన చేతుల్లో పెడతారండి. వాటిని కనుక మనం చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా చాలా లాస్ అవ్వాలి ఉంటుంది. సో ఏంటంటే ఖచ్చితంగా వాటర్ స్ప్రే అయ్యేలా చూసుకునే ఐరన్ బాక్స్ ని మాత్రమే మనం తీసుకోవాలి. కేవలం మినరల్ వాటర్ మాత్రమే పోయాలండి, ఏ వాటర్ పడితే ఆ వాటర్ పోయకూడదు. నావెల్ దగ్గర టక్ చేసుకునే పాయింట్ ఏదైతే ఉందో ఆ టక్ చేసుకునే పాయింట్ వరకు దగ్గరగా అరేంజ్ చేసుకొని పెట్టుకొని మిగతాదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది నావెల్ నుంచి లోపలికి ఇన్టక్ చేసే పాయింట్ అన్నమాట. కుర్చీ పార్ట్ తర్వాత మనము పళ్ళు పార్ట్ అనేది అరేంజ్ చేసుకుందాం.
మోకాలకి కొంచెం కింద ఈ ఈ ఏరియా వరకు వేసుకుంటాం కాబట్టి అక్కడ వరకు పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు పళ్ళు పాట అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఎప్పుడైనా సరే మన ఫ్రంట్ పార్ట్ మన ఎల్బో వరకు అరేంజ్ చేసుకోవాలి. ఇంత ఈ మెషర్ ఇక్కడ నుంచి ప్లీట్స్ అనేవి నీట్గా ప్లేట్స్ పెట్టుకున్నాక ఇక్కడ ప్లేట్స్ కదలకుండా పిన్స్ తో సెక్యూర్ చేసుకోవాలి. ఎక్కడన్నా క్లెన్జీనెస్ గా అట్లా అనిపిస్తే ఒకసారి రెండు ఫోల్డ్స్ వేసుకోవచ్చు, 3 ఫోల్డ్స్ వేసుకోవచ్చు అండి. ఇటువైపు ఒక సింగిల్ ఫోల్డ్, ఇటువైపు వచ్చేసరికి డబల్ ఫోల్డ్ పడుతుంది అన్నమాట. పళ్ళు పార్ట్నంతా 3 పార్ట్స్ గా ఫోల్డ్ చేసుకొని 4th ఫోల్డింగ్ వచ్చేసరికి శారీ ఇన్నర్ లో ఇట్లా లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈజీ బాక్స్ ప్లీటింగ్ అన్నమాట. సో ఇలా కనుక ప్రీ శారీ ప్లీటింగ్ చేసుకొని ఉంటే మనం ఏ ఫంక్షన్ కైనా ఇట్లా నిమిషాల్లో రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట, హస్బెండ్స్ తో తిట్లు తినకుండా.